శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబాగారు తన బిడ్డలతో మరొక చక్కటి సందేశాన్ని పంచుకోబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా? బిడ్డ, ఒక్కసారి నా చెయ్యి తాకి చూడు, నువ్వు కోరుకున్నది నీ చేతిలో పెడతానమ్మా. ఈ అవకాశాన్ని జార విడుచుకోవద్దు బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన అభయహస్తాన్ని తాకమని తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. తద్వారా వారు ఏది కోరితే అది వారి చేతిలో పెడతానని బాబాగారు అంటూ ఉన్నారండి. ఆలస్యం చేయకుండా బాబాగారికి మీ మనసులో ఉన్నటువంటి కోరికను విన్నవించుకొని ఆ తండ్రి అభయహస్తాన్ని తాకండి. మీరు కోరిన మీ కోరికను ఆ తండ్రి తన మాట ప్రకారం తప్పకుండా నెరవేరుస్తారు. మనస్ఫూర్తిగా ఆ తండ్రిని మీ మనసులో ధ్యానించుకొని బాబాగారి మాట ప్రకారం ఆ తండ్రి చేతిని తాకి మీ మనసులో ఉన్నటువంటి కోరికను ఆ తండ్రికి విన్నవించుకోండి. మీరు ఏదైతే కోరుతారో దానిని తప్పకుండా బాబాగారు తన బిడ్డలకు ప్రసాదిస్తారండి. ఎలాంటి అనుమానాలు లేకుండా బాబాగారి పైన పూర్తి విశ్వాసంతో బాబాగారు చెప్పినట్టు చేయండి. ఆ తండ్రి దయకు పాత్రలు కండి. ఆ తండ్రి అందించేటువంటి అదృష్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు జార విడుచుకోవద్దు. ఎందుకంటే బాబాగారు ఇచ్చేటువంటి అదృష్టం మళ్ళీ రావడానికి, మళ్ళీ మిమ్మల్ని చేరడానికి మరికొంత సమయం పట్టొచ్చు. ఆ ఆలస్యాన్ని తగ్గించుకోవడానికి, ఇక మీ జీవితం ఎంతో సంతోషంగా ఉండటానికి అశ్రద్ధ చేయకుండా బాబాగారు చెప్పినట్టు తన మాట ప్రకారం చేద్దామండి. సందేశం వింటున్న అందరూ కూడా మీ మనసులో ఏదైతే కోరుకుంటూ ఉన్నారో, ఏదైతే తీరాలని, ఏదైతే నెరవేర్చాలని బాబాగారిని వేడుకోవాలనుకుంటున్నారో, మనస్ఫూర్తిగా ఆ కోరికను బాబాగారికి విన్నవించుకొని బాబాగారు మీకోసం తెచ్చినటువంటి ఈ సందేశాన్ని వినండి ఫ్రెండ్స్. అయితే బాబాగారు ఏమంటున్నారో తెలుసా అండి? తన బిడ్డలకి ఏం చెబుతున్నారో తెలుసా? బిడ్డ, నీకు కావాల్సింది కోరుకొని నా చెయ్యి తాకావు కదా, సరే అమ్మా, నీకు కావాల్సింది నీకు దక్కాలని నా ఆశీర్వాదాన్ని నీకు అందిస్తున్నాను. ఒక్క నా ఆశీర్వాదం నీకు తోడు ఉంటే చాలు, నువ్వు చేయాలనుకున్న ప్రతిదీ చేయగలవు. తలపెట్టిన ప్రతి పనిలో విజయాన్ని సాధించగలవు. అర్థమవుతుందా తల్లి? ఇక అంతా కూడా నా ఆశీర్వాదం వలన నీకు మంచే జరుగుతుంది. వచ్చే గురువారానికి నీ కోరికలన్నీ తీరుతాయమ్మా. ఈ సందేశం వింటున్న నీకు మంచి జరగబోతోంది బిడ్డ. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నా అభయహస్తాన్ని తాకి నీకు కావాల్సింది అడిగావు కదా, మరి నా బిడ్డ అడిగింది నేను ఇవ్వకుండా ఉండగలనా? తప్పకుండా అందిస్తాను. అది ఇవ్వడం నా బాధ్యత కూడా. నీ కోరికలన్నీ నాకు తెలుసు. నీ జీవితం ఎలా ఉండాలి అనేది నువ్వు నీ మనసులో ఎలా అనుకుంటున్నావు కదా తల్లి, అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది. నాకు చెప్పకపోయినా సరే నీ మనసులో ఏముందో నాకు తెలుసు. నీ అతిపెద్ద కోరికను నేను తప్పకుండా నెరవేరుస్తానమ్మా. నువ్వు నీ మనసులో బలంగా నా కోరిక తీరాలి అని అనుకుంటే అది తప్పకుండా జరిగి తీరుతుంది. ఒకవేళ అలా కాకుండా నా కోరిక తీరదేమో అని అనుకుంటే మాత్రం అది అలానే మిగిలిపోతుంది తల్లి. కాబట్టి నీ మనసును దృఢంగా ఉంచుకో. నీ అనుకూలమైన మాటలు, అనుకూలమైన ఆలోచనలే నీ కోరికను నెరవేరుస్తాయి. నీ ఆలోచనలో కూడా కష్టం జరగదు అనే మాటకు చోటివ్వకు. నా బిడ్డమైన నీకు ఎలాంటి కష్టం రాకుండా, ఎలాంటి ఆపద రాకుండా చూడాలనేదే నీ బాబా ఆశ కూడా. నేను ఎప్పుడూ నిరంతరం దానికోసమే ప్రయత్నిస్తూ ఉంటానమ్మా. ఏ కారణం చేతనైనా సరే తల్లి, బంగారం లాంటి నీ జీవితాన్ని ఎవ్వరికీ అప్పగించవద్దు. ఇది ఇప్పుడే కాదు, నీకు చాలాసార్లు చెప్పాను. నీ జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ఆ అవకాశాన్ని ఎవ్వరికీ ఇవ్వవద్దు. నీ జీవితం గురించి నువ్వే ఆలోచించుకోవాలి. దానికి సంబంధించిన నిర్ణయాలు నువ్వే తీసుకోవాలి. అర్థమవుతుందా? చూడమ్మా, ఈ లోకానికి అత్యవసరమైనవి ఏంటి తల్లి? సూర్యుడు, చంద్రుడు, భూమి, ఇవే కదా. వారు కూడా ఎవరి పని వారు చేసుకుంటూ ఉంటారు. పగలు సూర్యుని అవసరం ఉంది,
కాబట్టి ఉదయిస్తారు. రాత్రి సమయంలో చంద్రుడు వస్తారు. అలానే ఈ భూమి కూడా తన బిడ్డలకు కావలసింది అందిస్తూ ఉంటుంది. అలానే నీ జీవితంలో మంచి జరగాలని, నువ్వు ఆనందంగా ఉండాలని నేను నిర్ణయం తీసుకున్నాను బిడ్డ. నేను నిర్ణయం తీసుకుంటే అది తప్పకుండా జరుగుతుంది. అనుకోని అద్భుతాలు నీ జీవితంలో జరిగేలా చేస్తానమ్మా. ఇలాంటి అద్భుతాలు నీ జీవితంలో జరగాలంటే నువ్వు కొంచెం ఓపికగా ఉండాలి. బాబా, మీరు ప్రతిరోజు కూడా ఇదే చెబుతూ ఉన్నారు, ఓపికగా ఉండమని. ఇంకా ఎన్ని రోజులు ఓపికగా ఉండాలి తండ్రి అనుకుంటున్నావు కదా? చూడు తల్లి, అద్భుతాలు జరగాలి అంటే, నీ జీవితం ఎప్పుడూ ఆనందంగా ఉండాలి అంటే కొంచెం కష్టమైన పనులే చేయాల్సి ఉంటుంది. నీ కర్మలను పూర్తిగా నాశనం చేయాల్సి ఉంటుంది. నీ పాప కర్మలన్నీ పూర్తిగా నయమైన తరువాత, అవన్నీ పూర్తిగా నీ నుండి దూరమైన తరువాత నీకు గొప్ప జీవితం లభిస్తుంది. నువ్వు అనుకున్నటువంటి సంతోషం నీ జీవితంలో నిండిపోతుంది. అలా జరగాలంటే కాస్త సమయం పడుతుంది కదా తల్లి. అందుకే చెప్తున్నాను, కాస్త ఓపికగా ఉండు. మరి కొద్ది రోజులే, ఈ కొద్ది రోజులు ఓపిక పట్టావంటే నీ జీవితం ఎంతో ఆనందంగా మారిపోతుంది బిడ్డ. అలా కాకుండా నువ్వు అనుకున్నది జరగాలని బాధపడుతూ మాత్రం కూర్చోవద్దమ్మా. చూడు తల్లి, సముద్రంలోకి వెళ్ళి త్వరగా వెతికితే గవ్వలు, పెంకులు మాత్రమే దొరుకుతాయి. అలా కాకుండా నిదానంగా మనసు పెట్టి వెతికితే ముత్యాలు దొరుకుతాయమ్మా. కాబట్టి ఎప్పుడూ కూడా ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో, ఓపిక, నిదానం గెలుపుకి బలాన్ని చేకూరుస్తాయి. ఇవి రెండు ఏ బిడ్డల దగ్గర అయితే పుష్కలంగా ఉంటాయో వారు వారికి కావలసినవి చేజిక్కించుకుంటారు తల్లి. నువ్వు అలా కాకుండా నా కోరిక ఇంకా తీరలేదు, నా బాబా నన్ను పట్టించుకోలేదు అని అనుకుంటూ బాధపడవద్దమ్మా. అలా ఎప్పుడూ ఆలోచించవద్దు. నీ బాబా నిరంతరం నీ గురించే ఆలోచిస్తూ ఉంటారు, నీ పక్కనే ఉంటారు. మంచి ఎప్పటికైనా సరే ఆలస్యంగానే వస్తుంది. నువ్వు కోరింది నీకు వెంటనే ఇవ్వగలను, ఆ శక్తి నాకు కలదు. కానీ బిడ్డ, నీకు అవసరమైంది, ఉపయోగపడేది ఇవ్వాలంటే కొంచెం ఆలస్యం అవుతుంది కదా. అప్పుడే కదా అది నీ దగ్గర శాశ్వతంగా ఉంటుంది. దానికోసమే నేను ప్రయత్నిస్తున్నాను. నేను చెబుతున్నాను కదా, వచ్చే గురువారానికల్లా నీ గొప్ప కోరిక నెరవేరబోతోంది తల్లి. నువ్వు ఏదైతే తలుచుకుని నా చేతిని తాకావో, ఈ అభయహస్తాన్ని తాకావో, అది తప్పకుండా తీరుతుంది. నువ్వు అడిగిన కోరికలు కొన్ని తీరిస్తే వాటి వలన నువ్వు నీ ప్రశాంతతను కోల్పోగలవు బిడ్డ. అందుకే కొన్ని కోరికలను నెరవేర్చడం ఆలస్యమవుతూ ఉంది. అందుకే తల్లి, ఇక నీకు సరైనది నీ చేతిలో పెట్టాలని నిర్ణయించుకున్నాను. ఏ కోరిక నెరవేరితే నువ్వు జీవితాంతం సంతోషంగా ఉండగలవు, ఆ కోరికను తీర్చాలనుకున్నాను. కాబట్టి ఇంత ఆలస్యం అవుతూ ఉంది. కాస్త ఓపిక పట్టు. నీ మనసులో నీ కోరిక తీరుతుంది అని అనుకుంటే అది త్వరలోనే నిన్ను చేరుతుందమ్మా. నీ సమస్యలను అన్నీ తొలగించి నీకు ప్రశాంతమైన జీవితాన్ని అందిస్తాను. నీ సమస్యలకు మొదటి పరిష్కారం ఏంటో తెలుసా? నీ ఆలోచనే. నీ అనుకూలమైన ఆలోచనలే నీ సమస్యను నీ నుంచి దూరం చేస్తాయి. కాబట్టి నీ సాయి మాటలు విని మంచిగా ఆలోచించు. నీకు అంతా మంచి జరుగుతుంది బిడ్డ. ఇది నీ బాబా మాట, తప్పకుండా జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలు ఏం చేయాలో చెప్పుకొచ్చారు. కాస్త సహనంగా ఉండమని చెబుతున్నారు, కాస్త ఓపిక పట్టమని చెబుతూ ఉన్నారు. ఇవి రెండు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వారు వారి జీవితంలో ఏది కావాలంటే అది సాధించుకోగలరని కూడా బాబాగారు చెప్పారు. ప్రతిరోజు బాబాగారు ఇదే మాటలు చెబుతూ ఉన్నారు. నా కోరికలు మాత్రం నెరవేరడం లేదు అంటే దానికి గల కారణం మన కోరిక మనల్ని ఇబ్బంది పెట్టేదై ఉండొచ్చు. లేదంటే ప్రస్తుతం ఆ కోరిక నెరవేరుస్తే అది త్వరలోనే మీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవచ్చు. అంటే మీరు దానిని కోల్పోవచ్చు త్వరలోనే. అలా కాకుండా
మీరు ఏదిస్తే మీరు జీవితాంతం సంతోషంగా ఉంటారో, ఆ కోరిక మిమ్మల్ని ఎప్పటికీ కూడా ఆనందంగా ఉండేలా చూస్తుందో అలాంటి కోరికను బాబాగారు నెరవేర్చబోతూ ఉన్నారు. అందుకే కాస్త ఆలస్యం అవుతుందమ్మా అని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారండి. పూర్తి విశ్వాసంతో ఎప్పుడూ సంతోషంగా నిష్కల్మషమైనటువంటి మనసుతో ఉండండి. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. ఆ తండ్రి తన మాట ప్రకారం మీకు ఏదైతే ప్రసాదించాలనుకున్నారో అది తప్పకుండా ప్రసాదిస్తారు. ఆ తండ్రి పైన నమ్మకం ఉంచండి. ఎప్పుడూ మీరు సంతోషంగా ఉండండి. ఆ సంతోషాన్ని మీకు జీవితాంతం ఆ తండ్రి అందిస్తారండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబాగారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.